మొదటిసారి మా అమ్మగారికి హైదరాబాద్ చూపిస్తున్న మధుర క్షణాలని మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఈరోజు ఈ విధంగా జీవించడానికి ప్రధాన కారకురాలు మా అమ్మగారు. నేను అనుభవిస్తున్న లైఫ్లో కనీసం ఒక 10% కూడా చూపించలేకపోతున్నాననే బాధ నాలో ఎప్పటి నుంచో ఉండేది. అందుకు కారణం జీవితాన్ని ముందుకు నడిపించటంలో ఎదురవుతున్న సమస్యల సాధనకై బిజీగా జీవించటం, ఇంకా సమయం దొరికితే పిల్లలతో గడపటం, ఇలా రోజులు గడిచిపోతున్నవి తప్ప మా అమ్మ కోసం అత్యంత విలువైన సమయాన్ని కేటాయించుకోలేకపోయాను. చూస్తూ రోజులు వేగంగా గడిచిపోతున్నవి. మా అమ్మగారి వయసు కూడా పెద్దదవుతూ ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నవి. ఇక ఎలాగైనా మా అమ్మగారికి ఈ ప్రకృతి అందాలతో పాటు అందమైన ప్రపంచంలో నేను చూస్తున్న దాంట్లో కొంతవరకైనా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మొదటగా మనకి చాలా దగ్గరలో ఉన్న ఎంతో అందమైన హైదరాబాద్ సిటీని చూపించాలనుకున్నాను. ఆ మధుర క్షణాలని ఇప్పటికి నెరవేర్చుకుంటూ మీతో షేర్ చేసుకుంటున్నాను. మొదటి రోజు మా ప్రయాణంలో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో 34 సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత ప్రసిద్ధి చెందిన షాదాబ్ బిర్యానీ పాయింట్కి మా అమ్మగారితో వెళ్ళటం జరిగింది. మన కళ్ళ ముందు రోజు కనిపించే ప్రత్యక్ష దైవం అమ్మ మాత్రమే. అటువంటి అమ్మ మనల్ని చిన్నప్పటి నుంచి ఎలా పెంచిందో గుర్తుంచుకుంటూ తనకి ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శిరసు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా, చారెడు నీళ్ళైన తాను దాచు. రోజు కూలి పనులు చేసుకుంటూ 5 పిల్లలకి ఏ కష్టం రాకుండా చిన్నప్పటి నుంచి మా అమ్మ అనుభవించిన కష్టాల్ని దగ్గరుండి చూసిన కొడుగ్గా జీవితంలో నాకు ఎదురయ్యే ప్రతి కష్టాన్ని కూడా మా అమ్మను తలుచుకుంటూ మా అమ్మే ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. రుణం తీర్చుకోలేను ఏ జన్మకు. బిల్లు చెల్లించే ప్రతి చోట నేను మా అమ్మగారు చూసేలా కార్డ్స్ కంటే డబ్బులే చెల్లించాను. దానికి ఒక కారణం ఉంది. మా నాన్నగారు చనిపోయే ముందు మేము చదువుకుంటున్నాం. ఆయన చివరి శ్వాస విడిచే ముందు కూడా మా పేదరికమే ఆయన మనసులో ఉన్నది తప్ప మేము ఎలా సెట్ అవుతాం అనేది అతనికి తెలియదు. అందుకే నేను ఆర్థికంగా పర్వాలేదు, ఎలాగైనా జీవించగలుగుతాను అనే బలమైన నమ్మకం మా అమ్మ మనసులో కలిగించేలా నా విషయంలో ధైర్యంగా ఉండాలనే ఉద్దేశంతో మా అమ్మ చూసేలా ప్రతి చోట నగదుతో చెల్లింపు చేశాను. ఇక మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చూసి చదువుకున్న తెలంగాణ రాష్ట్ర హైకోర్టు దగ్గరికి మా అమ్మగారిని వెళ్ళి చూపించడం జరిగింది. ఈ ప్రయాణంలో మా పిల్లలు నా జీవిత భాగస్వామి కూడా ఉన్నారు. ఇక ఎన్నోసార్లు పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడల్లా మా అమ్మకు కూడా ఒకసారి చూపించాలి, ఇటువంటి షాపింగ్ మాల్లో షాపింగ్ చేయించాలి అనే కోరిక ఉండేది. ఆ కోరిక ఈరోజు హైదరాబాద్లోని RS బ్రదర్లో తీర్చుకోవడం జరిగింది. ఇవన్నీ చూడటానికి సర్వసాధారణమైన విషయాలైనా కానీ నాకు మా అమ్మకి మాత్రం తప్పకుండా ప్రత్యేకమైనవి. ఎందుకంటే మేము అనుభవించిన పేదరికం అటువంటిది. ఈ షాపింగ్ మాల్లో మా అమ్మకి ఇష్టమైన 2 శారీస్ని సెలెక్ట్ చేసి కొనిచ్చడం జరిగింది. మా అమ్మ మా కోసం అనుభవించిన కష్టాల ముందు ఇటువంటివి ఎన్ని చూపించినా ఎన్ని కొనిచ్చినా ఆ రుణం ఎప్పటికీ తీరలేనిది. ఈ ట్రిప్ వల్ల మా అమ్మకి తెలియకుండా నా మనసులో నేను ఒక ఆనందాన్ని పొందగలిగాను. జీవితంలో మా అమ్మ ఎప్పుడు చూడలేని ప్రదేశాలను చూస్తున్నప్పుడు మా అమ్మకు కలుగుతున్న ఆశ్చర్యం, మా అమ్మకు మనసులో ఆనందం అవన్నీ కూడా నాకు చాలా సంతృప్తిని ఇచ్చాయి. అమ్మా నాన్నలు మనకి ఆస్తులేమి పంచకపోయినా మనం సంపాదించే ప్రతి రూపాయిలో కూడా వాళ్ళకి హక్కు ఉంటుందనే విషయాన్ని ఎవరూ కూడా మర్చిపోకూడదు. ఎవరు ఏమన్నా తల్లిదండ్రులు మన కోసం చిన్నప్పుడు ఖర్చు చేసిన విధానాన్ని, మన కోసం వాళ్ళు త్యాగం చేసిన జీవితాలని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఈ రోజు డబ్బు లేని ప్రతి తల్లిదండ్రులు కూడా వారి పిల్లల కోసం చిన్నప్పుడు ఖర్చు పెట్టకుండా దాచుకొని ఉంటే అందరూ కోటేశ్వరులే అవుతారు. అటువంటి వారి త్యాగాలని ఏ పిల్లలు కూడా మర్చిపోవద్దని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు మా అమ్మగారితో ప్రయాణించిన ఆనంద క్షణాలతో ఈ రోజును ముగిస్తూ మరుసటి రోజుని మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఉద్దండు.